నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన నారా చంద్రబాబు నాయుడు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో పట్టణ 16వ వార్డుకు చెందిన కాళిదాసు సత్యంపై కత్తితో దాడి. అంగలగుదురు గణేష్ యూత్ సభ్యులు ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ నాదెండ్ల మనోహరంను మర్యాద పూర్వకంగా కలిశారు. గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో కొత్తపేటలోని ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ నివాసంలో డాక్టర్ నాదెండ్ల మనోహరంను మర్యాద పూర్వకంగా కలిశారు. తన వంతు బాధ్యతగా ప్రచారం నిర్వహించి కూటమి విజయానికి కారకులైన సందర్భంగా ఆమెను గణేష్ యూత్ సభ్యులు శాలువ గజమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అంగలగుదురు గ్రామ ఉప సర్పంచ్ కనకాల నాగభూషణం, భాస్కరరావు, శంకర్ నాయక్, మహేష్ నాయక్, బెట్రా యుగంధర్, బత్తుల శ్రీనివాసరావు, ఎలిషా, కుంచాల అంకారావు, హనుమంతరావు, అనిల్, వెంకట్రావు, వెంకటేష్, చిన్న, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. గతంలో నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నియోజకవర్గానికి ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేశారు, పార్టీలకు అతీతంగా ఏ విధంగా పనిచేశారు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లే దాంట్లో కానివ్వండి, మరలా సార్ గెలిస్తే ఏ విధమైనటువంటి అభివృద్ధి తెనాల్లో జరుగుతుంది, సంక్షేమ పథకాలు ఏ విధంగా మళ్ళీ అమలవుతాయని చెప్పే దాంట్లో కానివ్వండి, చాలా చక్కగా ఒక కార్యకర్తలాగా, ఎందుకంటే నాదెండ్ల మనోహర్ గారికి మిస్సెస్గా కాకుండా ఒక కార్యకర్తలాగా మాకే ఆశ్చర్యం వేసేది. ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఇంత టైం స్పెండ్ చేసి ఇంత ఓపికగా చెప్తున్నారు అని మాకే ఆశ్చర్యం వేసేది. అంటే సింబల్ అనేది ప్రతి ఒక్కళ్ళ మనసులోకి వెళ్ళాలి, మనం గతంలో చేసినటువంటి అభివృద్ధి ప్రతి ఒక్కరికి తెలియాలి, రాబోయే రోజుల్లో మంచికి సపోర్ట్ చేస్తే ఏ విధమైన అభివృద్ధి జరుగుతుంది అనేది కూడా ప్రజలకి అర్థమయ్యేలాగా మనం చెప్పాలి అని చెప్పేసి గంటల తరబడి నిలబడి 4 గంటలకి ప్రచారానికి వస్తే నైట్ 11 గంటల వరకు కూడా అదే ఓపిక, అదే స్టామినాతో మేడం గారు ఏ విధంగా పనిచేస్తారో మనం చూసాం. ముఖ్యంగా 29వ వార్డులో మేడం గారు వచ్చి డోర్ టు డోర్ చక్కగా తిరిగారు. ఆ వార్డులో కూడా 1000 అందరూ కూడా ఆ వార్డులో అందరూ పేదవాళ్ళు అయినా కానీ 1000 మెజార్టీతో ఆ వార్డులో గెలిపించి మేమందరం కూడా మీకు మద్దతుగా మీకు ఉన్నాం మేము అని చెప్పేసి 29వ వార్డు ప్రజలందరూ కూడా, పార్టీ వాళ్ళందరూ కూడా, ఇటు టీడీపీ కానివ్వండి, ఇటు జనసేన కానివ్వండి, అందరూ కూడా ఒక బలమైనటువంటి మెజార్టీ ఇచ్చి మేడం గారికి ఒక బహుమతిగా, సార్కి ఒక బహుమతిగా ఆ వార్డు నుంచి, ఎందుకంటే వాళ్ళ 29వ వార్డులో అన్నీ ఇటు పద్మశాలీలు కానివ్వండి, సుగాలీస్ కానివ్వండి, వడ్రాస్ కానివ్వండి, ఇవాళ ఏలేషా వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా వాళ్ళు వచ్చి మేడం గారికి ఇంత చక్కగా అభినందనలు తెలియజేయటం చాలా సంతోషం. మేడం గారు మా 29వ వార్డు ప్రచారానికి వచ్చినప్పుడు ఒక్కొక్క కార్యకర్త దగ్గర, ఒక్కొక్క ఓటర్ దగ్గర కనీసం పావు గంట సేపు అన్ని పథకాల గురించి రేపు మనం అధికారంలోకి వస్తే ఏ విధంగా అయితే చేయగలం అనేది మేడం గారు వివరించి చెప్పి సాయంత్రం 5 గంటలకు వస్తే 10 గంటల వరకు కంటిన్యూగా ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా వారు చేసిన వారి కష్టము నేను చూశాను కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. ఈ సందర్భంగా ముఖ్యంగా మేడం గారికి, అలాగే గెలిచినటువంటి మనోహర్ గారికి, ఎంపీగా గెలిపించినటువంటి మన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, వీళ్ళందరికీ, మరియు ఎన్డీఏ కూటమి గెలిచినందుకు కూటమి అందరికి కూడా, రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మా 29వ వార్డు కార్యకర్తలకి, నాయకులకి, ఎన్డీఏ అందరికి సంబంధించి కూడా ముఖ్యంగా మా నాయకులు మురళి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుసు. నిన్న జరిగిన ఎలక్షన్లో కూటమి అభ్యర్థులందరూ అఖండ మెజార్టీతో గెలవటం, మొన్న గత ప్రభుత్వంలో
20 సంవత్సరాలు వెనకపోయాం. ఈ రాష్ట్ర పరిస్థితి అంధకారంలోకి వెళ్ళిపోయింది, వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయి అనుకున్న తరుణంలో ప్రజలందరూ ఒక మంచి నిర్ణయం తీసుకొని కూటమి అభ్యర్థులైన మన నాదెండ్ల మనోహర్ గారిని, పెంసాని చంద్రశేఖర్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించడం, మన ప్రాంతం అభివృద్ధిలో ముందు ఉంటుందనే దానికి మా నాదెండ్ల మనోహర్ గారు ప్రచారం స్టార్ట్ అయిన దగ్గర నుంచి తెనాలి నుంచి విజయవాడ, తెనాలి నుంచి గుంటూరు 4 లేన్ రహదారి నిర్మిస్తాను. మరీ ముఖ్యంగా యువత గంజాయికి అలవాటు పడి కాలేజీల దగ్గర, స్కూల్స్ దగ్గర కూడా పిల్లలు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. గంజాయికి అలవాటు పడి మొత్తం బానిసలు అయిపోయి ఆ తల్లిదండ్రులు వేదన, మనోవేదన చెప్పడానికి అలవ కానిది. అలాంటి పరిస్థితుల్లో మనోహర్ గారు నేను ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే గంజాయి మీద ఉక్కుపాదం మోపుతాను అన్నారు. అసలు ప్రమాణ స్వీకారం చేయకుండానే 2-3 రోజుల నుంచి దాని మీద దృష్టి పెట్టి పోలీసు వాళ్ళని అప్రమత్తం చేయడం, నిన్న కొంతమందిని పట్టుకోవడం జరిగింది. కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. ఏ కన్వెన్షన్ లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఒక మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆ మహిళను కారులో నుంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ను ఆపి ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు. తనది మదనపల్లి అని, తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుపై అభిమానంతో చూడటానికి వచ్చానని చెప్పింది. తనను చూసి ఎమోషన్ అయిన ఆ మహిళతో చంద్రబాబు మాట్లాడారు. సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. మా కష్టం ఫలించి మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారు సార్, ఒక్కసారి మీ కాళ్ళు మొక్కుతాను అంటూ ఆ మహిళ అనగా చంద్రబాబు సున్నితంగా వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడాలని వచ్చాను అని నందిని చెప్పగా ముందు ఆసుపత్రికి వెళ్ళు అంటూ సూచించారు. అన్నదాత సుఖీభవ సంస్థ సమాజానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ తెనాలి వారి సౌజన్యంతో గత 50 రోజులుగా తెనాలి బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్లో ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రం సేవలు మంగళవారంతో ముగిశాయి. ఈ చలివేంద్రం ద్వారా మంచినీరు, మజ్జిగ అందించడం జరిగింది. దీనికి అనేక మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించినట్లు సంస్థ సభ్యులు తెలిపారు. సుమారు 1,50,000 రూపాయల వ్యయంతో ఈ చలివేంద్రాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. అన్నదాత సుఖీభవ దాతల సభ్యుల సహాయ సహకారాలతో దిగ్విజయంగా ఈ సంవత్సరం చలివేంద్రాన్ని నిర్వహించడం జరిగిందని సంస్థ సభ్యులు తెలిపారు. గత 2 సంవత్సరాలుగా మేము మామూలుగా 5 సంవత్సరాల నుంచి కూడాను అన్నదాత సుఖీభవ పేరుతో అన్నదాన కార్యక్రమం, వేరే కార్యక్రమం, ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నామండి. మా సభ్యులు ప్లస్ ఇతరుల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. 2 సంవత్సరాలుగా చలివేంద్రము, మజ్జిగ 2 సంవత్సరాలు చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన మా పెద్దలకు, మా మిత్రులకు, మా సందా సుఖీభవ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో తొల్లిమిల్లి పోతురాజు, కొత్తగవర్ల శ్రీనివాసరావు, ఓలేటి వెంకట ప్రతాప్, దోబా సందీప్, జీవి నారాయణ, ధూళిపూడి శ్రీరామ్మూర్తి, సికినం వరప్రతాప్, మునిపల్లి వెంకట రఘునాథరావు, బాణావత్ బాలునాయక్, అరికాటి బాలసుబ్రహ్మణ్యం, రాచకొండ మురళీకృష్ణ కుమార్, డొక్కు శ్రీనివాస్ ప్రసాద్, అబ్దుల్ రజాక్, విశ్వనాథుని అంకినీడు ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు, చాగంటి చంద్రశేఖర్ రెడ్డి, బాలాజీ, పద్మ, కొత్తగోళ్ల పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. పోయిన సంవత్సరం కూడా ఈ ఎండాకాలం మండు టెండట్లో దాహార్తులకు దాహం తీర్చే కార్యక్రమంలో భాగంగా దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కూడా నడిపించడం జరిగింది. దీనికి సపోర్ట్ చేసినటువంటి దాతలందరికీ కూడా, వారు ఇచ్చేసినప్పటికి కూడా, రానప్పటికి కూడా వారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాలు సహకరించినందుకు వారికి, వాటి కుటుంబానికి భగవంతుడు మంచి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాల క్రితం కరోనా సెకండ్ వేవ్ అప్పుడు మొదలు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తూ గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. వీటి అన్నిటికి కూడా హాజరైనటువంటి మన గుమ్మడి వెంకటనారాయణ గారు మన పక్కనే ఉండటం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఈ మజ్జిగ పంపిణీ అనేది మన మిత్రులైనటువంటి పోతురాజు గారి మనసు నుంచి వచ్చినటువంటి ఆలోచన, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నదాత సుఖీభవ వారి సౌజన్యంతో తెనాలి బోసి రోడ్డులో సుమారు 50 రోజుల నుంచి నిర్వహిస్తున్నటువంటి వేసవి చలివేంద్రంలో మంచినీరు, మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. మరి చలివేంద్రానికి సుమారు 1,50,000 పైగా వ్యయమైంది. ఈ 1,50,000 వ్యయము కూడా దాతల సహకారంతో సమకూర్చుకోవడం జరిగింది.
స్వచ్ఛందంగా అనేక మంది దాతలు ఈ కార్యక్రమంలో చేయూతను అందిస్తూ ఉన్నారు. వారికి మరి ఈ కార్యక్రమంలో రోజు ప్రతినిత్యం పాల్గొని ఈ మరి మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్నదాత సుఖీభావ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. మా వెనకుండి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి చలివేంద్రం ప్రారంభించిన సమయంలోనే మల్లేని ఇంజనీరింగ్ కాలేజీలో ఒక పేద విద్యార్థిని ఫీజుకు అవసరమైనటువంటి ఒక 5,000 రూపాయలని దాసరి కోటేశ్వరరావు గారు సహకారం అందించారు. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. జూన్ 13వ తేదీ నుండి జూలై 11వ తేదీ వరకు పట్టణ గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం నందు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు బాలస్వామీజీ తెలిపారు. లోక కళ్యాణం కోసం నిర్వహించే ఈ శాంతి మహాయజ్ఞం నందు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని స్వామీజీ పిలుపునిచ్చారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ నెల 13వ తారీఖు ప్రారంభమవుతుంది. వచ్చే నెల 11వ తారీఖు పూర్ణావతి కార్యక్రమం. 27 రోజుల పాటు ఈ నక్షత్ర మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం పంచగ్రహ కూటమి వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తాదులు స్వయముగా తమ స్వహస్తాలతో హోమం చేసుకోవచ్చు. ఆర్థికంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, వ్యవసాయంలో కానీ, ఉద్యోగంలో కానీ, దాంపత్యంలో కానివ్వండి, సంతాన విషయంలో కానివ్వండి, అనేకమైన పరంగా, అలాగే విద్యాపరంగా, వ్యవసాయ పరంగా అనేకమైన రంగాల్లో ఉన్న వారికి అనేకమైన సమస్యలతో ఇటీవల కాలంలో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో అనేకమైన ఇబ్బందులతో చాలామంది మనస్తాపన చెందుతున్నారు. అందుకని ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన భగవత్ కటాక్షం కలగాలి, గ్రహదోష నివృత్తి కలగాలి అని చెప్పని ప్రతి ఒక్కరూ స్వతహాగా వారి యొక్క స్వహస్తాలతో హోమం చేసుకునే భాగ్యం అన్ని చోట్ల కలగదు. కానీ మన శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం ద్వారా మన పీఠం నందునే ఈ మహత్కరమైన బృహత్కరమైన యజ్ఞ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమం ప్రతినిత్యం కూడా గణపతి పూజ ప్రారంభించుకొని రఘు పూర్ణావతి వరకు విశేషంగా జరుగుతాయి. అలాగే ఈ కార్యక్రమంలో చాలా అద్భుతమైన వనమూలికలతో హోమ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క హోమ ధూమము కానివ్వండి, ఎవరన్నా పీల్చినా కానీ ఆ హోమ మంత్రాలను ఎవరైనా శ్రవణం చేసినా, పఠనం చేసినా విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. ఇప్పుడు చిన్న విరామం.